హలో అండి. ఇప్పుడు నేను షేర్ చేసే రెసిపీ కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. పొటాటోస్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు కదా! ఇప్పుడు వాటితోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూపించేస్తాను. వచ్చేయండి. ఒక 4 పొటాటోస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి. 4 సైడ్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను చూపించే విధంగా ఈ సైజులో అనేవి పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ పెట్టుకోవాలండి. ఒక 2, 3 మినిట్స్ బాయిల్ అవ్వాలి. మనకి 20% ఇక్కడ కుక్ అవ్వాలండి. సో, చూస్తున్నారు కదా! ఒక 20% అనేది కుక్ అయిన తర్వాత మనం వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అస్సలు వాటర్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ అవి అలా స్ట్రెయిన్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని అవి బాగా హీట్ అవ్వాలండి. అది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! బాయిల్ చేసినవి. అవి ఇక్కడ ఒక 20% ఫ్రై అవ్వనివ్వాలండి. సో, చూస్తున్నారు కదా! మనం అన్నీ ఫస్ట్ లైట్‌గానే ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పీసెస్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అవి కూడా కూల్ అవ్వాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా ఒకేసారి కూడా చేయొచ్చు. బట్ మనకి టేస్ట్ అనేది రాదు. ఒక 2, 3 టైమ్సే చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి ఫ్రై చేసి కూల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటే లోపల పీస్ కుక్ అవుతుంది. పైన మనకి సాఫ్ట్‌గా వస్తుందండి. నెక్స్ట్ అలా 2 టైమ్స్ చేసుకున్న తర్వాత అవన్నీ కూల్ అయ్యాక కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. కొంచెం కోల్డ్ ఉంది. వాయిస్ అడ్జస్ట్ అయిపోండి.